రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ పేరుతో ఒక పాలసీ తీసుకొస్తుంది. జీవో 28 ద్వారా ఒకప్పుడు టీజీఐఐసి కింద ఏదైతే పారిశ్రామికవేత్తలకు అప్పజెప్పినటువంటి భూముల్ని అప్పనంగా మరొకరికి అప్పజెప్తున్నారంటూ టీఆర్ఎస్ పార్టీ గత కొద్ది రోజులుగా హెల్త్ మీద పోరాటం చేస్తుంది. ఆ పోరాటంలో భాగంగా ఈ రోజున మాజీ మంత్రి గంగుల కమలాకర్ పాషమైలారం పటాన్చెరులో ఉన్నటువంటి ఈ ప్రాంతాల మొత్తం తిరుగుతూ గతంలో ఎక్కడైతే భూములు ప్రభుత్వం తీసుకొని టీజీఐసి తీసుకొని పరిశ్రమలకు ఇచ్చిందో ఏ దారాదత్తం చేయాలని చూస్తుందో ఆ భూముల దగ్గరకు వచ్చారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి కమలాకర్ గారు, ఈరోజు ఏం గమనించారు, ఏం చూశారు ఇక్కడ? ఈరోజు జీవో నెంబర్ 25 ప్రభుత్వం 27 తీసుకొచ్చింది 22వ తారీఖు నాడు. ఈ జీవో పట్టుకొని చూస్తే మాత్రం చాలా భయం వేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు పటాన్చెరు పాషమైలారంలో మేము బీఆర్ఎస్ పార్టీ బృందం తిరగడం జరిగింది. ఇందులో ప్రభుత్వం జీవో ఇచ్చిన ప్రకారం ఇక్కడ 2683 ఎకరాల భూమి ఉన్నదని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఇందులో పటాన్చెరులో 7400 రూపాయలు ఎస్ఆర్ఓ వాల్యూ ఇచ్చింది. దీంట్లో 30% మీరు కడితే మీకు రెగ్యులర్ చేస్తామన్నారు. ఇండస్ట్రీ బిల్డ్ నుంచి జోన్లు చేస్తాం, ఆ రోజు అన్ని జోన్లు చేస్తాం, మీరు అమ్ముకోవచ్చిన విధంగా ఇచ్చిండు. అంటే 7400 రూపాయలు పర్ ఇస్తారు. అంటే ఒక ఎకరానికి సుమారు 89 లక్షల రూపాయలు అప్పనంగా అప్పైపోతుంది వచ్చింది. పాషమైలారంలో 3100 రూపాయలు ఎస్ఆర్ఓ రేటు పర్ స్క్వేర్ మీటర్ ఇచ్చిండు. అంటే ఎకరానికి 37 లక్షల రూపాయలు. అంటే ఈ యొక్క ఇండస్ట్రియలిస్ట్ 37 లక్షలు ప్రభుత్వం కడితే ఆ ఎకరం భూమి వాళ్ళకు రెగ్యులర్ చేస్తారు. ఎకరం భూమిని ఇమ్మీడియట్ వాళ్ళు సుమారు 40-50-20 కోట్ల రూపాయల భూమిని 30 లక్షలకు అమ్ముతుంటే ఇలా లాలూచి పడుకుని 5 లక్షల కుంభకోణం ఉన్నది. సుమారు 900 ఎకరాలంటే 5 లక్షల కోట్ల కుంభకోణం అవుతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా హిల్ట్ను పాలసీని రిటర్న్ తీసుకోమని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రధానంగా మీరు ఏం కోరుతున్నారు? ఇప్పుడు బాంబే విధానం అంటూ మీరు ప్రచారంలో పెడుతున్నారు. ఆ విధానం ఏంటది? మేము 3 డిమాండ్లు ప్రభుత్వం తీసుకొచ్చినాం. ఈ 3 డిమాండ్లు ఏదో ఒకటి యాక్సెప్ట్ చేయని. ఒకటి, అప్పుడు రైతులందరూ 3,500 రూపాయలకు 3,000 రూపాయలకు ఎకరానికి ప్రభుత్వంకి ఇచ్చింది. మీరు ఇమ్మీడియట్గా ఆ సిక్ ఇండస్ట్రీ అయితే గిట్ట ఆ రైతులను పిలిచి ఫస్ట్ అదే రేటుకు రైతు తీసుకోమని చెప్పండి. రైతు తీసుకోకపోతే మీరు ఓపెన్ యాక్షన్ పెట్టుకోండి. మీకు ఎక్కడైతే 100 కోట్లకు ఎకరం వచ్చింది, ఇక్కడ 20 కోట్లకు ఎకరం వస్తుంది. ప్రభుత్వం ఖజానాకు పెట్టుకొని ప్రభుత్వం ఉపయోగపడుకో సంశయం కానీ లేదు. ఈ 2 కాదు అన్నప్పుడు బాంబేలో ఒక పాలసీ వచ్చింది, పల్వేలో ఒక పాలసీ వచ్చింది. అక్కడ 10 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు నువ్వు అమ్ముకోవచ్చు, దట్టు డెవలప్మెంట్ చేసుకోవచ్చు. ఈ 5 ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చేసి ఏదైనా వెల్ఫేర్ స్కీమ్ పెట్టుకోను. ఈ 3 స్కీములలో ఏదో ఒకటి ఇంప్లిమెంట్ చేయండి. కానీ మీరు ఏసీ స్కీమ్తో ఏంటంటే మొత్తం ఉపాధి పోతుంది, ఇండస్ట్రీలు పోతున్నాయి, రాష్ట్రానికి కూడా దగ్గర 5 లక్షల కోట్ల లాస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 డిమాండ్లు తప్ప వేరే డిమాండ్ ఒప్పుకోమని చెప్పి మేము చెప్తున్నాం. ఎట్టి పరిస్థితులు దీన్ని ఆపబోము, ఈ భూములు మాత్రం ఇట్లా పంచుతామనేది కూడా చెప్తుంది ప్రభుత్వం. మీరు దీన్ని ఏ విధంగా అడ్డుకోబోతున్నారు? ఏ రకం పోరాటం చేయబోతున్నారు? ఇలాగే మొండిగా ఎస్సీ పూర్ణంగా మేము 80% అమ్ముతామని చెప్పి ఆ రోజు ప్రభుత్వం మొండిగా పోయింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అయింది, కోర్టులు ఇన్వాల్వ్మెంట్ అయింది. మేము డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్తాం, ప్రజలు తీసుకెళ్తాం, కోర్టులకు కూడా పోతాం, అన్ని దర్యాప్తు వెళ్తాము. డెఫినెట్గా తెలంగాణ భూములు కాపాడే ప్రయత్నం చేస్తాం మేము. ఇదే పరిస్థితి. తెలంగాణ భూములు ఎట్టి పరిస్థితి అన్యాక్రాంతం కానియము. ఏ లక్ష్యంతో అయితే ఇక్కడ భూములు గత ప్రభుత్వం తీసుకొని ఇక్కడ పారిశ్రామికవేత్తలకు ఇచ్చిందో అదే కావాలి, లేకపోతే మొత్తం దశల వారీగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని గంగుల కమలాకర్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, పాషమైలారం నుంచి.